నా పేరు చైతన్య దేవ్, పాలిటీ ఫ్యాకల్టీ. హ్మ్. మీరందరూ కూడా ఏపీపీఎస్‌సి, టీఎస్‌పీఎస్‌సి గ్రూప్ 2 ఎగ్జామినేషన్. సో, ఇప్పుడు 2025లో ఇప్పుడు ఎందుకు మీరు ఈ సర్వీస్ కోసం ప్రయత్నం చేయాలనుకుంటున్నారు? గ్లోబల్ ఆపర్చునిటీస్ చాలా ఉన్నప్పుడు. ఆల్రెడీ తెలంగాణలో చూసారు రిజల్ట్స్ వచ్చింది. ఏపీలో కూడా చూసారు. మీకు తెలిసిన చాలా కొద్ది మందికి వచ్చి ఉంటాయి. చాలా మందికి సర్వీస్‌లు వచ్చి ఉండవు. చాలా ఎఫర్ట్ చేసి ఉంటారు కదా! మరి ఎన్ని లక్షల మంది రాస్తే ఎంతమందికి ఉద్యోగాలొస్తున్నాయి? అలాంటప్పుడు ఇలాంటి వాటిలో ఎందుకు మీరు మీ టైంని స్పెండ్ అంటే ఇప్పుడు మీరు వేరే సెక్టార్‌లో ఈ టైం అంటే మామూలుగా మీకు ఐడియా కొత్తగా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు నాకు తెలిసి మీరందరూ ఫస్ట్ టైమ్ కోచింగ్ అటెండ్ అవ్వాలనుకుంటున్న వాళ్ళు లేదా ప్రిపేర్ అవ్వాలనుకుంటున్న వాళ్ళు. సో, ఇక్కడ మీరు పెట్టే పెట్టుబడి కొన్ని వేల గంటలుంటది. సర్వీస్ రావాలంటే. 5,00,000 మంది రాస్తే మరి ఒక 1000 మందికి ఉద్యోగాలొస్తాయి. ఒకవేళ గనుక రాకపోతే ఆ టైంని మీరు నేర్చుకునే హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇవన్నీ వేరే రకంగా ఏ రకంగా ఉపయోగపడతాయి? మరి ఏదో కొన్ని రోజులు ఏదో ఒక కోర్స్ నేర్చుకొని, కంప్యూటర్ కోర్స్ లాంటివి నేర్చుకొని ఒక ఉద్యోగం పొందుతున్న అవకాశాలైతే ఉన్నాయి కదా! అందుకు మీరు మానసికంగా సిద్ధపడే స్టార్ట్ చేశారు. అంటే ఇక్కడ ఏదైనా డెమోలో గుర్తుపెట్టుకోండి. ఒక హాఫ్ అన్ అవరో, 1 అవరో టైం మీరు స్పెండ్ చేశారంటే, ఫస్ట్ థింగ్ కాంపిటీటివ్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయ్యేప్పుడు మీరు క్రిస్టల్ క్లియర్‌గా ఉండండి. వాళ్ళు చెప్పారనో, వీళ్ళు చెప్పారనో, పేపర్‌లో ఎవరినో చూసో, మోటివేషన్‌తోనో అలా వర్కౌట్ అవ్వదిది. డే 1 నుంచి ఖచ్చితంగా మీరు ఒక 1 ఇయర్ పెట్టుకుంటే అక్కడిదాకా మీరు రిగరస్‌గా రోజు ఇక్కడ అసాధారణమైనటువంటి ఔట్‌స్టాండింగ్ నాలెడ్జ్ అక్కర్లేదు. బేసిక్‌గా ఒక నాలెడ్జ్ ఉండి, స్టేబుల్‌గా వర్క్ చేయగలిగితే చాలు. ఇది మనం చేయడానికి సిద్ధంగా ఉన్నామంటే సర్వీసెస్. కాకపోతే డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి కదా! అంటే మీకు ఎలిజిబిలిటీ గ్రాడ్యుయేషన్ బేస్డ్‌గా ఉన్నటువంటి అన్ని ఎగ్జామ్స్‌కి మీరు అప్లై చేయొచ్చు. ఒకవేళ మీకేదైనా జాబ్ ఉంటే అది వేరే విషయం. లేనప్పుడు మాత్రం 1 ఇయర్‌ని గనుక సీరియస్‌గా ప్లాన్ చేసుకుంటే ఒక సర్వీస్ రావడం ఖాయం. ఇంకొకటేంటంటే, ఈ కాంపిటీటివ్ ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అవుతున్నప్పుడు చాలా రకాలైనటువంటి డీవియేషన్స్ వస్తుంటాయి. అంటే ఉద్యోగాలు అమ్మేసారని ఒకరు, లేకపోతే ఇంకోటి అవన్నీ కూడా సీరియస్‌గా ప్రిపేర్ అవుతున్నప్పుడు మనిషిని డీవియేట్ చేస్తా ఉంటాయి. ఇది ఎక్కడో ఒక 1%, 2% ఉంటే ఉండొచ్చు గాక, కానీ చాలా మందికి మీరు చూస్తున్నారు కదా! ఏమీ లేని వాళ్ళకి కూడా సర్వీస్‌లొచ్చాయి. కాబట్టి ఫస్ట్ థింగ్ ఒకసారి దిగే ముందు ఒకటికి 10 సార్లు ఆలోచించుకొని దిగండి. వన్స్ ఒకసారి కాంపిటీటివ్ ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అయ్యాలని డిసైడ్ అయిన తర్వాత మీరు వెనక్కెళ్ళలేరు. దీనికి రెండే ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి మన ఏజ్ అయిపోవడం, రెండోది సర్వీస్ రావడం. ఇంకా వేరే ఆప్షన్స్ ఏముండవు. వన్స్ ఒకసారి వచ్చిన తర్వాత ఇది ఆల్కహాల్, డ్రగ్స్ ఇలాంటి ఒక రకమైనటువంటి వ్యసనం లాంటిది కాంపిటీటివ్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్. సో, దీని తర్వాత ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. చాలా మంది చాలా సిన్సియర్‌గా ప్రిపేర్ అవుతున్నప్పుడు ఎందుకు కొద్ది మందికే సర్వీస్‌లొస్తున్నాయి? అంటే మీకు కొంతమందికి మీలో కొంతమందికి బాగా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు తెలిసుండొచ్చు. సార్ వీళ్ళు చాలా బాగా ప్రిపేర్ అయ్యారు. మాకు తెలుసు. మేము చూసాం. అయినా సర్వీస్ రాలేదు. అంటే ఏ రీజన్ అయ్యుండొచ్చు బహుశా. సీరియస్‌గా నేను అశోక్ నగర్‌లో మీరు నమ్ముతారో లేదో 2014, 15 నుంచి ప్రిపేర్ అవుతూ ఇంకా గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్న వాళ్ళు నాకు ఒక డజన్ మందికి పైగా. డజన్‌ల మంది తెలుసు ఇంకా చెప్పాలంటే. మరి అప్పటి నుంచి వాళ్ళు ప్రిపేర్ అవుతూనే ఉన్నారు. నోటిఫికేషన్‌లొస్తున్నాయి, పాస్ అవుతున్నాయి, ఎళ్ళిపోతున్నాయి. కొంతమందొస్తారు 1 ఇయర్‌లో సర్వీస్ పొంది ఎళ్ళిపోతున్నారు. మరి వాళ్ళని మనం ఏ రకంగా వాళ్ళ ప్రిపరేషన్‌లో లోపం ఉందని చెప్పలేం. రోజంతా చదువుతారు మరి. మరి ఎందుకు కొంతమందికే సర్వీస్‌లొస్తా ఉన్నాయి? ఏం లోపాలు ఉండొచ్చని మీరనుకుంటున్నారు? ఇక్కడ గమనించాల్సిందేంటంటే, కాంపిటీటివ్ ఎగ్జామినేషన్‌లో ఎప్పుడూ కూడా ఫస్ట్ ఏది సిలబస్సో, ఏది సిలబస్ కాదో తెలియాలి. ఏది సిలబస్సో తెలిసిన తర్వాత ప్రతి సబ్జెక్ట్‌కి ఒక మెథడ్ ఆఫ్ ప్రిపరేషన్ ఉంటుంది. అది తెలియాలి. అది తెలిసిన తర్వాత నంబర్ ఆఫ్ బుక్స్ చదవకూడదు. ఒకే బుక్ నంబర్ ఆఫ్ టైమ్స్ చదవాలి తప్ప, నంబర్ ఆఫ్ బుక్స్ చదవకూడదు. కంప్లీట్‌గా కాన్సెప్ట్ క్లారిటీతో ఉండాలి. ప్రతి విషయం మీద పూర్తి క్లారిటీ ఉండాలి. అలాంటప్పుడు మాత్రమే మనం సర్వీస్ తీసుకోగలుగుతాం. ఇక్కడేంటంటే చాలా మంది పరిస్థితి చేతిలో హైదరాబాద్ మ్యాప్ ఉంటుంది. వాళ్ళకేమో తాజ్‌మహల్ కావాలి. వాళ్ళు ఎతికేదేమో బెంగుళూరులో. అది ఎప్పటికి దొరకదు. అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ ఇప్పుడు అందరికీ కాంపిటీటివ్ ఎగ్జామినేషన్ రాసే ప్రతి యాస్పిరెంట్ ప్రిపేర్ అవ్వాల్సిన ప్రైమరీ బుక్స్ ఏంటి? ఏం చదవాలి? స్కూల్ టెక్స్ట్ బుక్స్. ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ వరకు? 6-10. సో, అది తెలుగు మీడియం గావచ్చు, ఇంగ్లీష్ మీడియం గావచ్చు, లేకపోతే ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు లేదా స్టేట్ సిలబస్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సండే రోజు మంచిగా ఓపిక చేసుకొని కోటికెళ్ళి ఒక 10థ్ క్లాస్ ఓల్డ్ టెక్స్ట్ బుక్ తీసుకున్నారు. ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్, లీగ్ ఆఫ్ నేషన్స్, యునైటెడ్ నేషన్స్ ఇవన్నీ ఉన్నాయి. మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం, తర్వాత నానాజాతి సమితి, ఐక్యరాజ్య సమితి ఇలాంటివన్నీ ఉన్నాయి. ఇవన్నీ థరోగా ప్రిపేర్ అయ్యారు ఒక 20 రోజులు.
తర్వాత మనం దాని నుంచి ఎన్ని మార్కులు ఆశించొచ్చు అంటే అవి మీ సిలబస్‌లో లేవు. కాబట్టి దాని నుంచి ఏమి రావు. కాబట్టి ఏది సిలబస్, ఏది సిలబస్ కాదో ఫస్ట్ తెలియాలి. తెలిసిన తర్వాత మనం ఎంత చేయగలిగితే అంత చేస్తే ఇక్కడ వర్కౌట్ అవ్వదు. ఎంత చేయాలో అంత చేయాలి. అట్‌లీస్ట్ ఒక 10 రివిజన్‌లు పడుతుంది లిటరల్‌గా. ఇవి నెక్డ్ ట్రూత్స్ అంటారు. అంటే కఠినమైన వాస్తవాలు కానీ మనం ఒప్పుకొని తీరాల్సిందే. కాకపోతే ఏంటంటే ఒకటి వాస్తవం. ఎవరైతే సిన్సియర్‌గా కాంపిటీటివ్ ఎగ్జామినేషన్‌కి ప్రిపేర్ అవుతారో, అంటే మీరిక్కడ ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నారు. మీరు కోచింగ్ జాయిన్ అవ్వచ్చు, జాయిన్ అవ్వకపోవచ్చు అదంతా వేరే విషయం. కానీ మీరు నిజంగా సిన్సియర్‌గా ఇక్కడి నుంచి ప్రిపేర్ అవుతే, ఒక 6, 7 నెలల తర్వాత మీ థాట్ ప్రాసెస్‌లో చాలా చేంజెస్ ఒస్తాయి. అంటే మనం ఆలోచించే విధానం, మనం ప్రపంచాన్ని చూసే విధానం, మనం అర్థం చేసుకునే విధానం, ఈవెన్ న్యూస్ పేపర్ చదివినప్పుడు ప్రతి విషయంలోనూ మన అప్రోచ్ మారుతాం. కాకపోతే ఇక్కడ గమనించాల్సిందేంటి అంటే, ఫస్ట్ థింగ్ ప్రిపేర్ అవ్వాలని డిసైడ్ అవ్వడానికి ముందు 100 సార్లు ఆలోచించాలి. ఆలోచించిన తర్వాత ఒకసారి డిసైడ్ అవ్వాలి. డిసైడ్ అయిన తర్వాత ఎవరు ఏం చెప్తే మీరది బ్లైండ్‌గా నమ్మకండి. అంటే నేను చెప్పినా, మరొకళ్ళు చెప్పినా, ఫ్యాకల్టీ చెప్పినా ఏది ఏంటి, ఏది వాస్తవం అనేది క్రాస్ చెక్ చేసుకోండి. ఆ క్రాస్ చెక్ చేసుకునేటువంటి మెచ్యూరిటీ, క్లారిటీ ఉన్నప్పుడు మాత్రమే మనకు సర్వీసులొస్తాయి. ఒకటి. తర్వాత సిలబస్ కాపీ మీకు కంఠతా వచ్చుండాలి. అంటే మగ్ చేసేయాలి. సిలబస్ కాపీలో ఉన్నటువంటి అన్ని చాప్టర్‌లు తీసుకొని మగ్ చేసేసేయాలి. దాని తర్వాతేంటంటే ఒక టాపిక్‌ని తీసుకోవాలి, అర్థం చేసుకోవాలి. అట్లా దాని మీద ప్రాక్టీస్ టెస్ట్‌లు రాయాలి. పూర్తి క్లారిటీ తెచ్చుకునేందుకు ప్రయత్నం చేయాలి. ఇంతే. కాకపోతే ఎక్కడ ఫెయిల్ అవుతారంటే చాలామంది దేన్ని ఎలా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీకి వర్తించే మెథడ్ హిస్టరీకి వర్తించకపోవచ్చు. హిస్టరీకి అప్లై అయ్యేటువంటి మెథడ్ సైన్స్ అండ్ టెక్నాలజీకో లేకపోతే మెంటల్ ఎబిలిటీకో అప్లై అవ్వకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్‌కి మనం అతనేమన్నాడు, "సార్ నాకేదైనా ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలి" అని అడిగాడనుకోండి. మనం ఒకరోజు టమాటో ఇచ్చామనుకోండి. అతను పప్పు చేసేసుకున్నాడు, తినేసాడు. బావుందన్నాడు. ఇంకొక రోజు ఇంకొకటేదో ఇస్తే అది గూడా పప్పు చేసేసాడు. ఇంకో రోజొచ్చాడు మూడో రోజు మనం ఒక యాపిల్ ఇచ్చాం. యాపిల్‌ని గూడా పప్పు చేసేసాడు. ఇది బాలేదన్నాడు. అంటే ఇక్కడ యాపిల్‌లో లోపం లేదు. దాన్ని ఎలా వాడాలో తెలియకపోవడం. అంటే ఇక్కడ జరిగేదేంటంటే కాంపిటీటివ్ ఎగ్జామినేషన్‌లో చాలా మంది సిన్సియర్‌గా ప్రిపేర్ అవుతారు. వాళ్ళందరికీ నిజంగా ఒక సర్వీస్ పొందాలనేటువంటి సీరియస్‌నెస్ ఉంటుంది. కాకపోతే మెథడ్ తెలియదు. ఏది ఎలా చదవాలో తెలియదు. దాంతో పాటు దేని తర్వాత ఏం చదవాలో తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ మీలో ఎవరైనా సరే కాంపిటీటివ్ ఎగ్జామినేషన్‌కి సంబంధించి ఒక బేసిక్ ఐడియా ఉన్నట్లయితే, ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి ఏదైనా పుస్తకం కొనుక్కుంటే ఫస్ట్ చాప్టర్ ఏముంటుంది మనకి? ఇండియన్ పాలిటీ ఏ బుక్ అయినా తీసుకోండి. మార్కెట్‌లో ఏదైనా బుక్ తీసుకున్నారనుకుందాం. ఫస్ట్ ఏముంటాయి దాంట్లో? హిస్టారికల్ బ్యాక్‌గ్రౌండ్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. భారత రాజ్యాంగ పూర్వ చరిత్ర, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ, రాజ్యాంగ పరిషత్. అయితే ఇంకొక క్లారిటీ ఏంటంటే ఇక్కడ మీకు బ్యాచ్ స్టార్ట్ అయిన తర్వాత ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం 2 వేరు వేరుగా ఉంటాయి. దీంట్లో ఎక్కువ మంది తెలుగు మీడియం వాళ్ళు ఉండడం వల్ల తెలుగులో నేను అడ్రెస్ చేస్తున్నాను. ఇంగ్లీష్ మీడియం క్లాస్ ఎక్స్‌క్లూజివ్ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం, తెలుగు మీడియం. కాకపోతే తెలుగు మీడియంలో ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కూడా ఖచ్చితంగా ప్రతి వర్డ్ ఇంగ్లీష్‌లో తెలుసుకొని ఉండాలి. ఎందుకంటే కాంపిటీటివ్ ఎగ్జామినేషన్‌లో ఏంటి అంటే ఇంగ్లీష్‌నే ప్రామాణికంగా తీసుకుంటారు. మన ట్రాన్స్‌లేషన్స్ కూడా ఎలా ఉంటాయంటే ఇంగ్లీష్ పేపర్‌ని తెలుగులో ట్రాన్స్‌లేట్ చేస్తారు. ఒకసారి ఏమడిగాడు క్వెషన్ అంటే, "మూడవ గుండ్రపు బల్ల సమావేశం ఎప్పుడు జరిగింది?" థర్డ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్‌ని తెలుగులోకి అలా ట్రాన్స్‌లేట్ చేసేసారు. లేదా సుప్రీం కోర్ట్ ప్రైమరీ జ్యూరిస్డిక్షన్ లేదా ప్రారంభ అధికార పరిధి ఉంటే దాన్ని ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ అనే పదాన్ని అసలైన అధికార పరిధి అని ట్రాన్స్‌లేట్ చేస్తారు. కాబట్టి మీరు ఇంగ్లీష్ పదాలు తెలుసుకొని ఉండాల్సిందే ఒకటి. ఇంకొకటేంటంటే ఈ కాంపిటీటివ్ ఎగ్జామినేషన్‌కి సంబంధించి ఫస్ట్ థింగ్ ప్రతి సబ్జెక్ట్‌లో ఉన్నటువంటి టాపిక్స్ అన్ని ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి? ఆ చాప్టర్‌లో ఇంటర్‌లింక్డ్ ఏరియా ఏంటి? ఏ చాప్టర్‌ని ఏ చాప్టర్‌తో లింక్ చేయాలి? ఇవన్నీ క్లారిటీ తెచ్చుకోవడానికి చాలా టైం పడుతుంది. ఇక్కడ చెప్పేప్పుడు మెథడ్ చెప్పేప్పుడు అన్నీ అలాగే చెప్పడం జరుగుతది. అది ఇష్యూ కాదు. కానీ ప్రతి సబ్జెక్ట్‌లోనూ అలా వర్కౌట్ చేయగలిగితే ఒక అభ్యర్థి తనకి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎలా ఉంటుందంటే అశోక్ నగర్ సిస్టమ్ అంతా కూడా అశోక్ నగర్‌లో మీరు ఒక కోచింగ్ సెంటర్‌లో జాయిన్ అవ్వాలన్నా, లేకపోతే ఒక హాస్టల్‌లో జాయిన్ అవ్వాలన్నా 10 ఎంక్వైరీలు చేస్తారు. చాలా చోట్ల చాలా విషయాలు తెలుసుకుంటారు. అన్నీ తెలుసుకొని క్రాస్ చెక్ చేసి ఫిల్టర్ చేసి ఒక ఇన్‌స్టిట్యూషన్‌ని లేకపోతే ఒక హాస్టల్‌ని సెలెక్ట్ చేస్తారు. ఇది అందరూ చేస్తారు చాలామంది కానీ అసలు సిలబస్ ఏంటి? ఏది సిలబస్ కాదు? ఈ విషయంలో చాలా తక్కువ మంది వర్కౌట్ చేస్తారు. ఇది సిలబస్, ఇది సిలబస్ కాదు అని వర్కౌట్ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హిస్టారికల్ బ్యాక్‌గ్రౌండ్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్‌లో ఏముంటుంది? భారత రాజ్యాంగ పూర్వ చరిత్రలో అంటే 1600 ఇయర్‌లో ఈస్ట్ ఇండియా కంపెనీ రూల్ నుంచి మొదలుకొని 1950 వరకు జరిగినటువంటి అన్ని పరిణామాలుంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టైమ్ ఎవరైనా కాంపిటీటివ్ ఎగ్జామినేషన్‌కి ప్రిపేర్ అవుతున్నట్లయితే, ఆ పర్సన్ గినక హిస్టారికల్ బ్యాక్‌గ్రౌండ్‌తో సబ్జెక్ట్ స్టార్ట్ చేస్తే
ఇక్కడ సెంట్రల్‌లో డయార్కీ, స్టేట్‌లో డయార్కీ, కేంద్రంలో ద్వంద్వ పాలన, రాష్ట్రంలో ద్వంద్వ పాలన ఇట్లాంటి పదాలన్నీ వచ్చి కన్‌ఫ్యూజ్ అయ్యే ఛాన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్లాస్‌లో ఉన్నటువంటి వ్యక్తులు నాకెవరూ తెలీదు. అలాంటప్పుడు నేను మిమ్మల్ని పరిచయం చేసుకోవాలంటే మీ పేరేంటి సార్ అని అడగాలి. అంతేగాని మీ ఫోర్ ఫాదర్ ఎవరు? మీ గ్రాండ్ ఫాదర్ ఎవరు? వాళ్ళ ఫాదర్ ఎవరు? అట్లా అడిగిన తర్వాత నేను ఆ లిస్ట్ మొత్తం తీసుకుంటే ఒకవేళ చివరికి మీ పేరే మర్చిపోయే ప్రమాదం. కాబట్టి హిస్టారికల్ బ్యాక్‌గ్రౌండ్‌తో స్టార్ట్ చేయకుండా ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి సిలబస్ అంటే పాలిటీకి సంబంధించి ప్రియాంబుల్‌తో స్టార్ట్ చేయాలి. ప్రవేశిక. ప్రియాంబుల్ ఈజ్ ఐడెంటిటీ కార్డ్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటాడు నాని ఫాల్కేవాలా. ప్రవేశిక భారత రాజ్యాంగానికి ఒక ఐడెంటిటీ కార్డ్ లాంటిది. గుర్తింపు కార్డ్ లాంటిది. ఎందుకంటే ప్రియాంబుల్ అర్థం చేసుకోవడం వల్ల మనకు అసలు పర్పస్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ తెలుస్తుంది. రాజ్యాంగం ఎందుకు రాశారు. అది తెలిసిన తర్వాత మనం ఎలా ఆర్డర్ అంతా తెలుసుకొని ఒకదానితో ఒకటి లింక్ ఉన్న ఏరియాలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా ఒక చాలా వరకు మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే కోచింగ్ సిస్టమ్‌లో ఏం చేస్తారంటే ప్రతి ఫ్యాకల్టీ కూడా వీలైనంత వరకు సబ్జెక్ట్‌ని ఎంత బాగా చెప్పగలిగితే అంత బాగా కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చాలా విషయాలు తెలుసు అనుకుంటా. పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అని 2 టాపిక్స్ ఉన్నాయి అనుకోండి. మీకు 2 అవర్స్ టైమ్ ఉంది. మీరు 2 టాపిక్స్ చదవడానికి 2 అవర్స్ టైమ్ ఉంటే మీ టైమ్ అలొకేషన్ ఎలా ఉంటది? జనరల్‌గా. ఒక 2 చాప్టర్‌లు ఉన్నాయి. 2 చాప్టర్‌లకి 2 గంటల సమయం ఉంది ఎగ్జామ్‌కి అనుకుంటే మనం ఎలా కేటాయిస్తాం? ఒక గంట, ఒక గంట. అంతే కదా! కానీ మీకు ఫ్యాకల్టీ చెప్పేప్పుడు ఫండమెంటల్ రైట్స్ అనే టాపిక్ నుంచి మీరు రాస్తున్నటువంటి తెలంగాణ లేదా ఏపీ గ్రూప్ 2 ఎగ్జామినేషన్‌లో ఒక 5 మార్క్స్ రావడానికి ఛాన్స్ ఉంది. డీపీఎస్పీ నుంచి ఒక మార్క్ వస్తుంది అని చెప్పాడనుకోండి. అప్పుడు మీ ప్రియారిటీస్ ఎలా ఉంటాయి? ఆటోమేటిక్‌గా ఇక్కడ 1 ½ అవర్, 1 అవర్ 45 మినిట్స్ మనం ఇక్కడ అలాట్ చేసి ఇక్కడ 15 మినిట్స్ అలాట్ చేస్తాం. అంటే ఇది యాస్పిరెంట్‌కి తెలుసు అనుకుంటాడు ఫ్యాకల్టీ. ఫ్యాకల్టీ యాస్పిరెంట్ ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తారు? ఇక్కడ కూర్చున్న వ్యక్తి ఏమంటాడంటే, "సార్ నువ్వేం చేస్తావో చెయ్యి. నేను రోజుకి 10 గంటల ఎన్ని గంటలు చదవాలో చెప్పు. మాకు ఉద్యోగం రావాలంతే. దీనికోసం ఏం చేయమంటే అది చేస్తాం" అన్నంత మానసికంగా ఉంటారు సిద్ధంగా. కానీ ఫ్యాకల్టీ ఏం చేస్తాడు? కంటెంట్ చెప్తాడు. లేదా పుస్తకాల్లో కంటెంట్ ఉంటుంది. కానీ దాన్ని ఆర్గనైజ్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఆర్గనైజ్ చేసుకోవడం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు పాలిటీ అనే సబ్జెక్ట్ మొత్తాన్ని చదవడానికి ఒక 200 అవర్స్ పట్టింది అనుకుందాం. అలా కాకుండా దీనిలో ఉన్నటువంటి టాపిక్స్ అన్ని ఇంటర్లింక్ చేసుకుంటూ వెళ్ళగలిగితే ఒకదానితో ఒకటి అప్పుడు మీ టైము 100 అవర్స్‌కి మినిమైజ్ అయిపోతుంది. అంటే మీ టైం 50% సేవ్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఒక పర్సన్ ఆఫ్రికా నుంచి వచ్చాడు. వచ్చి హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో దిగాడు. ఆయన అశోక్ నగర్‌కెళ్ళాలి. తర్వాత ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌కెళ్ళాలి అనుకోండి. ఈయనకు 2 పనులున్నాయి. ఈరోజు ఏం చేశాడు? ఎయిర్‌పోర్ట్ నుంచి వచ్చి అశోక్ నగర్ సిగ్నల్ దగ్గరికి వచ్చి తన పని కంప్లీట్ చేసుకొని మళ్ళీ వెళ్ళిపోయినాడు. మళ్ళీ రేపు బయలుదేరాడు. మళ్ళీ రేపు ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌కి రావాలని వచ్చాడు. సేమ్ అదే రూట్‌లో వస్తున్నాడు రేపు కూడా. వస్తున్నప్పుడు డ్రైవర్‌ని అడిగాడు. నేను అశోక్ నగర్ కాదు ఎళ్ళాల్సింది ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అంటే, "నువ్వు అశోక్ నగర్‌లో దిగి నిలబడితే నీకు ఆర్టీసీ క్రాస్ రోడ్ కనపడుతది. ముందే ఉంటది" అని చెప్తే, "మరి అది నిన్నే ఎందుకు చెప్పలేదు నువ్వు" అంటాడు. "నా టైం వేస్ట్ అయిపోయింది కదా" అంటాడు. అంటే "నువ్వు అడగలేదు కదా" అని చెప్పి ఆయన. ఇప్పుడు పాయింట్ ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు గనుక టెక్స్ట్ బుక్ తీసుకున్నట్లయితే ఏదైనా ఒక పాలిటీ బుక్ తీసుకుంటే ప్రెసిడెంట్ అనే టాపిక్ ఉంటుంది. ప్రెసిడెంట్‌లో రాష్ట్రపతి. దాంట్లో ఎగ్జిక్యూటివ్, లెజిస్లేటివ్, జ్యుడిషియరీ అన్ని అధికారాలు ఉంటాయి. రాష్ట్రపతి అధికారాల్లో కార్యనిర్వహణ, శాసన నిర్మాణ, ఆర్థిక, న్యాయ, సైనిక, రాయబార, అత్యవసర మొత్తం ఉంటాయి. ఒక 5 అవర్స్ చదివారు. చదివిన తర్వాత ప్రెసిడెంట్ తర్వాత వైస్ ప్రెసిడెంట్, సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ చాలా సేపటికి గవర్నర్ అనే టాపిక్ వస్తుంది. ఇప్పుడు మళ్ళీ దీని మీద 10 గంటలు. అలా కాకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రెసిడెంట్ పవర్స్ మీద తీసుకున్నట్లయితే ఎగ్జిక్యూటివ్, లెజిస్లేటివ్, జ్యుడిషియరీ, ఫైనాన్షియల్, తర్వాత డిప్లొమాటిక్, మిలిటరీ, ఎమర్జెన్సీ ఇవన్నీ ఉంటాయి. ఇవి గవర్నర్ కూడా ఉంటాయి. ఎగ్జిక్యూటివ్, లెజిస్లేటివ్, జ్యుడిషియరీ, ఫైనాన్షియల్ పవర్స్ కార్యనిర్వహణ, శాసన నిర్మాణ, ఆర్థిక, న్యాయ అధికారాలు గవర్నర్ కూడా ఉంటాయి. కానీ గవర్నర్‌కి డిప్లొమాటిక్ పవర్స్, రాయబార అధికారాలు, మిలిటరీ పవర్స్, సైనిక అధికారాలు, ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ ఉండవు. ప్రెసిడెంట్ -3 పవర్స్ ఈజ్ ఈక్వల్ టు గవర్నర్ అని చెప్తే, ఇక్కడ మీ 5 గంటలు, ఈ 5 గంటలు 10 గంటలు కాకుండా 5 గంటల్లోనే కంప్లీట్ అయిపోతుంది కదా! సో, ఇలా ఇంటర్‌లింక్డ్ ఏరియాస్ ఏమున్నాయి? ఇది ఐడెంటిఫై చేయాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పీఎం చదివితే సీఎంని గురించి అర్థం చేసుకున్నట్టే. సెంట్రల్‌లో ప్రైమ్ మినిస్టర్ లాంటి టాపికే, స్టేట్‌లో సీఎం. సెంట్రల్‌లో ప్రెసిడెంట్ లాగానే స్టేట్‌లో గవర్నర్. సెంట్రల్‌లో సుప్రీం కోర్టు, స్టేట్‌లో హైకోర్టు. ఇలా ఇంటర్‌లింక్డ్ ఉన్న ఏరియాస్ అన్నీ ఒక చోట రాసుకొని వీటన్నిటిని ఆర్గనైజ్డ్‌గా చదువుకోగలిగితే ఇట్లా అన్ని సబ్జెక్టులు చేయగలిగితే చాలా టైం సేవ్ అవుతుంది. ఇక్కడ
గమనించాలి, రోజుకి 24 గంటలు ఉంటే 18 గంటలు, 19 గంటలు ఎవరు చదవరు. రియల్ టైమ్‌లో 6, 7 గంటలు చదువుతారు. ఎగ్జామినేషన్స్ ఇంకొక నెల, 2 నెలలు ఉందన్నప్పుడు, అప్పుడు మహా అయితే ఓ 10 గంటలు చదువుతారు. సైకలాజికల్‌గా వాళ్ళు మానసికంగా ఎప్పుడూ ఆ మైండ్ సెట్‌తో ఉండొచ్చు గానీ, ప్రాక్టికల్‌గా రోజుకి 18 గంటలు, 19 గంటలు ఇది వర్కౌట్ అవ్వదు. అంటే మీరు ఇంటర్వ్యూలు చూస్తున్నప్పుడు కావచ్చు, లేకపోతే ఈ మధ్య కాలంలో రకరకాలైనటువంటి సామాజిక మాధ్యమాల్లో జనాలు చెప్పడం కావచ్చు. ఇలాంటివన్నీ చూసి అన్నీ నిజాలు అనుకోవద్దు. ఇంకా కొంతమంది సార్ నేను వచ్చాను, ఒక 1 మంత్‌లో ప్రిపేర్ అయ్యాను, నాకు సర్వీస్ వచ్చింది. 25 రోజుల్లో ప్రిపేర్ అయ్యాను, సర్వీస్ వచ్చిందనేవి నమ్మకండి. ఇప్పుడు ఎందుకంటే దాదాపుగా అశోక్ నగర్‌లో నేను ఒక 15 ఏళ్ల నుంచి రకరకాల వ్యక్తులను చూస్తున్నాను. 20 ఏళ్ల నుంచి నేను ఈ సెక్టార్‌లో ఉన్నా కాబట్టి చెప్తున్నా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. 25 రోజుల క్రితం అశోక్ నగర్‌కొచ్చి ప్రిపేర్ అయ్యి నేను గ్రూప్ 1 లేదా గ్రూప్ 2 పొందానని చెప్తున్న వ్యక్తి 2012లో 4 ఏళ్లు ఉన్నాడు. 2008 నుంచి 2012 వరకు 4 సంవత్సరాలు ఉండి మళ్ళీ ఇప్పుడొచ్చాడు అనే విషయం చెప్పడు. ఇప్పుడొచ్చిన 25 రోజులు చెప్తాడు. అంతకుముందు 4 ఏళ్లు ఇక్కడే ఉన్నాడు. మళ్ళీ అక్కడ ఇంట్లో ప్రిపేర్ అవుతూనే ఉన్నాడు. ఇవన్నీ చెప్పడు. కాబట్టి దీనికేంటంటే అట్లాగని ఇది అబ్నార్మల్ కాదండి. సిన్సియర్‌గా ఒక 1 ఇయర్ పెట్టాలి. ఒక 1 ఇయర్ పెట్టిన తర్వాత మనం సిలబస్‌లన్నీ తెలుసుకొని, ఆ 1 ఇయర్‌లో మనం కోచింగ్ కంప్లీట్ చేసుకోవాలి. ఎగ్జామినేషన్ సరిపోయేంత వరకు మనం ఈరోజు ఎగ్జామ్ పెట్టినా మనకు సర్వీస్ వస్తుంది అనేంత వరకు మనం ప్లాన్ చేసుకోగలిగితే సరిపోతుంది. ఇక్కడ మీరు చూసి ఉంటారు ఇప్పటిదాకా. కొంతమంది అసలేమీ లేకుండా ఫైనాన్షియల్ బ్యాక్‌గ్రౌండ్ కూడా చాలా లోలో ఉండి సర్వీస్‌లో వచ్చిన వాళ్ళని చూసుంటారు. ఇవన్నీ ఎలా సాధ్యమయ్యాయంటే వాళ్ళకి ఇంకా అది తప్ప వేరే ఆప్షన్ ఉండదు. ఎప్పుడైతే మీకు డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయో, నాకు ఈ గ్రూప్ 2 రాస్తాను ఈ ఇయర్ ఓకే. ఓకే అయితే ఓకే. అదర్‌వైజ్ లేదంటే ఇంకో ప్లాన్ ఉంది. లేదా ఒకసారి ట్రై చేస్తాను. ఇది కష్టం. ప్రాక్టికల్‌గా ఇది వర్కౌట్ అవ్వదు. మీకు ఖచ్చితంగా ఈ ఉద్యోగం రావాలనేటువంటి కమిట్మెంట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా వస్తుంది. మీరు ఇంకా ఇది నాకు వస్తే వస్తుంది లేకపోతే లేదనే ఆప్షన్ ఎప్పుడైతే పెడతారో ఆటోమేటిక్‌గా అది వర్కౌట్ అవ్వదు. సో, కాబట్టి సీరియస్‌గా ప్లాన్ చేసుకోవాలి ఒకటి. సో, సార్ మరి అన్‌సర్టెనిటీ ఉంది కదా మార్కెట్‌లో. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2025లో మీరు సీరియస్‌గా డిసైడ్ అయ్యారు, ప్రిపేర్ అవ్వాలనుకున్నారు. 2026 కల్లా మీకు ఎగ్జామ్‌లో అంటే ఇప్పుడు మనం ఇప్పుడు ఏప్రిల్‌లో స్టార్ట్ చేస్తే ఏప్రిల్ వరకు సీరియస్‌గా ప్రిపేర్ అయ్యాం. నోటిఫికేషను, ఎగ్జాము, సర్వీస్ రావాలనుకున్నాం. మరి నోటిఫికేషన్ రాకపోతే ఇదేం యూపీఎస్సీ కాదుగా. స్టేట్ సర్వీస్ కమిషన్ ఎగ్జామినేషన్స్. మీరు చూసారు తెలంగాణలో అయితే 10 ఏళ్ల పాటు గ్రూప్ 1 నోటిఫికేషన్ లేదు. మరి అలాంటి కండిషన్స్ ఒకవేళ క్రియేట్ అయితే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నోటిఫికేషన్ రాలేదు. 2026లో కూడా రాలేదు. 27లో వచ్చింది. అప్పుడేం జేయాలి? ఇవన్నీ భయపడ్డానికి చెప్పట్లేదు. ఎందుకంటే ఒకసారి వచ్చిన తర్వాత ఇప్పుడు ఎట్లుంటుంది మీ ప్లానింగ్? ఫర్ ఎగ్జాంపుల్ సార్ 6 మంత్స్ కోచింగ్ అన్నారు. 6 మంత్స్‌కి మనకు ఫైనాన్షియల్‌గా ఎంత ఖర్చవుతుంది? మనం హాస్టల్‌లో ఉంటే ఎంత? మన రూమ్ రెంట్ ఎంత? మనకున్న ఫైనాన్షియల్ కండిషన్ ఏంటి? మన ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? మనం ఎంత టైం పెట్టగలం? ఈ కాలిక్యులేషన్‌తో వస్తది. ఈ 6 మంత్స్, ఒక నెల అయితే, 2 నెలలయితే ఓకే. అడ్జస్ట్ చేసుకుంటారు. అలా గాకుండా 6 మంత్స్, 2 ఇయర్స్, 3 ఇయర్స్ అయితే ఇంకొకటేంటంటే ఇక్కడ మీరందరూ కూడా ఎర్నింగ్ మ్యాన్ పవర్. మీరందరూ ఏదో ఒక రకంగా సంపాదించగలిగే స్తోమత ఉన్నవాళ్ళు. లేదా మీ మ్యాన్ పవర్ ఇంకో రకంగా ఫ్యామిలీకి ఇంకో రకంగా ఉపయోగపడుతుంది. ఇక్కడ మీరేం జేస్తున్నారు? కోచింగ్ అనేది లేదా ప్రిపరేషన్ అనే పేరుతో మీరు సంపాదించేది లేదా మీరు ఫ్యామిలీకి ఇచ్చే టైం ఇక్కడ పెట్టుబడి పెడుతున్నారు. ఈ పెట్టుబడితో పాటుగా మీరు వర్క్ చేస్తున్నారు. అంటే రావాల్సింది రాదు. రాకపోగా కొత్త పెట్టుబడి. మరలాంటప్పుడు ఇలా ఎంతకాలం మనం దీని మీద సస్టెయిన్ చేయగలం? ఇప్పుడు ఒక డైలీ లేబర్ ఉన్నాడనుకోండి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ పని చేస్తే ఈవినింగ్ కూలీ తీసుకుంటాడు. మంత్లీ ఎంప్లాయీ అయితే 1 మంత్ తర్వాత ఎంప్లాయ్‌మెంట్ సాలరీ వచ్చేస్తది. మరి ఈ ప్రిపరేషన్‌లో మీ రిజల్ట్ ఎప్పుడొస్తది? మీకు ఉద్యోగం వచ్చినాటికి మీ రిజల్ట్ వస్తది. అంత స్టేబుల్‌గా ఉండడానికి మరి మనం అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఒక్కోసారి గవర్నమెంట్ డిసిషన్స్ మారుతూ ఉంటాయి. ఏవో పొలిటికల్ కాజెస్ ఉంటాయి. ఒకవేళ 1 ఇయరో, 2 ఇయర్సో నోటిఫికేషన్ రాకపోతే ఏంటి కండిషన్? సరే ఇవన్నీ ఆలోచిస్తే భయమవుద్ది కాబట్టి మనం ఎక్కువ ఆలోచించొద్దంటారా? ఇవన్నీ ఆలోచించుకునే దిగాల. ఏం చేద్దామని అప్పుడు మరి? సీరియస్‌గా ఒక 1 ఇయర్ ప్రిపేర్ అయ్యా. నోటిఫికేషన్ లేదు. మళ్ళీ మనం బ్యాగ్ సర్దుకొని ఇంటికెళ్ళిపోవడమేనా? ఇంకేమన్నా చేయాలా? అప్పుడేంటి? పోనీ ప్రిపేర్ అవుతూనే ఉండాలా? ఎన్ని సంవత్సరాలైనా. అది అనుకున్నంత ప్రాక్టికల్‌గా, అనుకున్నంత ఈజీగా అందరికి. నిన్నో మొన్నో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి మీరొచ్చారనుకోండి అది వేరే విషయం. మీరు ఓ 2 ఏళ్ళు ఉండొచ్చనొచ్చు. ఇది యూపీఎస్సీ కూడా కాదు. అయితే ఒకటి ఆలోచించండి. ఇప్పుడు మీరందరూ గూడా గ్రూప్ 2 ఎగ్జామినేషన్ రాసి డిప్యూటీ తహసీల్దార్ అవ్వాలనుకుంటున్నారు గదా! ఫర్ ఎగ్జాంపుల్ 2025లో కాకుండా 2029లో ఇంకో 4 ఇయర్స్ తర్వాత డిప్యూటీ తహసీల్దార్ పోస్ట్ వస్తే మీలో ఎంతమందికి అవసరం లేదు? సార్ అప్పుడైతే నాకు అవసరం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం 9:00 టిఫిన్ చేయాలనుకోండి. 8-9 మధ్యలో టిఫిన్ చేయాలి. టిఫిన్ మిస్ అయ్యాం ఈరోజు.
12:30 అయింది. ఇప్పుడు మళ్ళీ టిఫిన్ చేయం కదా! ఇంకా లంచ్ చేసేస్తాం కదా! అంటే ఇక్కడ మనకు టిఫిన్ అవసరం లేదు కదా ఆ రోజు. అలా 2029లో ఒకవేళ ఇప్పుడేమీ సర్వీస్ రాకుండా 2029లోనే డిప్యూటీ తహసీల్దార్ పోస్ట్ వస్తుందనుకుంటే మీలో ఎంతమందికి అవసరం లేని స్టేజ్‌కెళ్తారు? వెళ్ళలేం కదా! అప్పుడైనా కావాల్సిందే కదా! అంటే మనం ఏదో మ్యాజిక్ చేయలేం కదా! గవర్నమెంట్ సర్వీస్ అంత ఈజీ కాదు. కానీ ఒకసారి మనం దీంట్లోకొచ్చిన తర్వాత ఖచ్చితంగా చేయాల్సిందే. అంటే ఎందుకు చెప్తున్నానంటే 1 ఇయర్ మీరు ఎఫర్ట్ చేసిన తర్వాత మీ కోచింగ్ అయిపోయినా, మీ ప్రిపరేషన్ అయిపోయినా మీరు మీ పనిలో ఎంగేజ్ అవ్వచ్చు. మీ ఫ్యామిలీయో లేకపోతే మీరు జాబో మీకున్నటువంటి రెస్పాన్సిబిలిటీసో మీరు ప్లాన్ చేసుకొని రిగరస్‌గా రోజుకి ఒక 2-3 గంటల సేపు ఎప్పటికీ కంటిన్యూయేషన్‌గా ఇన్వెస్ట్ చేయాలి. ఎప్పటిదాకా? సర్వీస్ వచ్చేదాకా. ఈలోపు గ్రూప్ 2 రాకపోతే గ్రూప్ 3 వస్తది. గ్రూప్ 3 రాకపోతే ఇంకోటొస్తది. ఇంకోటి కాకపోతే ఇంకో స్పెషల్ నోటిఫికేషన్ వస్తది. సంవత్సరంలో ఏదో ఒక సర్వీస్ అయితే వస్తది. వచ్చిన తర్వాత ఇంకొకటి ప్లాన్ చేయాలి. ఇప్పుడు మీరు చూస్తున్నారు గ్రూప్ 4, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 1 అన్ని సర్వీసులు ఒకళ్ళకే వచ్చాయి. ఎలా వచ్చుంటాయి? ఇప్పుడు గ్రూప్ 1 రాసి మనం గ్రూప్ 1లో గెస్టెడ్ పోస్ట్ పొందగలిగేటువంటి కెపాసిటీ ఉన్నవాళ్ళు గ్రూప్ 4 ఎందుకు రాస్తారు? ఎందుకు రాయాలసలు? రాసే వరకు ఏది తెలీదు. ఇప్పుడు సివిల్ సర్వీసెస్ అయ్యేవాడు టాప్ ర్యాంకర్ కూడా ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతానో లేదో తెలీదు. ఎప్పటిదాకా? లాస్ట్ వరకు. ఒక్కోసారి అది కూడా జరుగుతుంటది. అంటే మెయిన్స్ ఇంటర్వ్యూకెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రిలిమ్స్ ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళ టైంని బట్టి. సో, కాబట్టి ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ గవర్నమెంట్ ఉద్యోగమే పొందాలనుకుంటున్నారంటే ఈ రోజుల్లో రీజన్ ఏంటి? ఫస్ట్ అది మనం ఒక క్లారిటీతో ఉండాలి. అంటే మనం ప్రైవేట్ సెక్టార్‌లో కేపబుల్ కాదా? లేకపోతే మనం నాట్ ఇంట్రెస్టెడా? లేకపోతే మనకు దేశాన్ని బాగా కరప్ట్ చేసేసి దోచుకోవాలనే మైండ్ సెట్ ఉందా? ఇంకేమన్నా మనకున్న రీజన్స్ ఉన్నాయా? మీరెందుకు రావాలనుకుంటున్నారు గవర్నమెంట్ సర్వీస్‌లోకి? సిన్సియర్‌గా చెప్పండి. సెక్యూర్డ్ లైఫ్. ఇంకా? ఇంకేమున్నాయి? రెస్పెక్ట్. ఇంకా? సొసైటీకి వాల్యూ అడిషన్ చేయడం. ఇప్పుడు ఎలా ఉంటదంటే, నేను అబ్జర్వ్ చేసినంతలో గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామ్స్ రాసే వాళ్ళలో 95% ఆఫ్ ద యాస్పిరెంట్స్ మిడిల్ క్లాస్ లేదా కొంచెం అటు ఇటుగా లేదా లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు. హై అండ్ రిచ్ వందల వందల కోట్ల ఉన్నోళ్ళు ఉండరిక్కడ. మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాళ్ళు, కొంచెం అటు ఇటుగా ఉన్నవాళ్ళు, ఇప్పుడిప్పుడే ఎస్టాబ్లిష్ అయితున్న వాళ్ళు ఉంటారు. ఇప్పుడు వీళ్ళందరికీ కూడా ఆ మిడిల్ క్లాస్ లేకపోతే ఆ పెయిన్ కొంచెమో గొప్పో మీ చిన్నప్పుడు లేకపోతే మీరు చూస్తున్న కాలంలోనో మీ ఫాదరు లేకపోతే మీ ఇంట్లో వాళ్ళు పడ్డ కష్టాలు ఇవేవో కొంచెం తెలిసుంటాయి. మీలాంటి వాళ్ళకి సర్వీస్ వస్తే జరిగే అడ్వాంటేజ్ ఏంటంటే, అదే సొసైటీ నుంచి వచ్చిన రిప్రజెంటేటివ్స్ కాబట్టి, ఇంకొకళ్ళకి మీరు అలాంటి హెల్ప్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక డిప్యూటీ తహసీల్దార్ అయ్యారు. మీరు ఒక సంతకం పెట్టారు. ఒకరికి రేషన్ కార్డ్ వచ్చింది. లైఫ్ లాంగ్ మీ వల్ల రేషన్ కార్డ్ వచ్చిందనే ఫీలింగ్ ఉంటది ఆడికి. అంటే ఆ పర్సన్ ఫ్యామిలీ బతికినంత కాలం మీ వల్లే మేము ఈ రేషన్ కార్డ్ పొందామనే ఫీలింగు మీరు ఆ రోజు చాలా సాటిస్ఫాక్టెడ్‌గా భోజనం చేయడానికి అవకాశం ఇస్తది. ఇట్లా ప్రతిరోజు ఒకరి ఫ్యామిలీలో అట్‌లీస్ట్ ఒక ఒక మనిషి అంటే ఒక ఫ్యామిలీ. ఒక ఫ్యామిలీకి మీరు ఏదో ఒక హెల్ప్ చేయొచ్చు. అది ఎక్కడ ఛాన్స్ ఉంది? గవర్నమెంట్ సర్వీస్‌లో. మనం సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయితే మనం కాంట్రిబ్యూట్ చేయొచ్చు. లేకపోతే మనకు మనీ వస్తది. లేకపోతే మనం ఒక కంపెనీకి చేస్తాం. కానీ ఈ సాటిస్ఫాక్షన్ వేరు కదా! మొన్నెక్కడో కొన్ని రోజుల క్రితం 1 ½ ఇయర్ బ్యాక్ అనుకుంటా. ఒక ఊర్లో అందరికీ పట్టాలు ఇవ్వగలిగాడు ఆయన ఎంఆర్‌ఓ. చాలా రిగరస్‌గా ట్రై చేసి. అందరూ అతన్ని ఇలా భుజాల మీద ఎత్తుకొని ఊరేగించేసారు. ఆ ఆనందంతోటి. ఇక్కడ మీరు చూడండి ఒక కన్‌స్ట్రక్టివ్ వర్క్ చేసినప్పుడు కలిగే సాటిస్ఫాక్షన్‌ని మనం మెజర్ చేయలేం. ఒక వ్యక్తి రోడ్డు పక్కన నిలబడున్నాడు. ఒక బ్లైండ్ పర్సన్. మీరు అతన్ని చేయి పట్టుకొని రోడ్ క్రాస్ చేయించారు. ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్‌తో ఎళ్తాం ఇంటికి. ఏదో ఒక మంచి పని చేశామన్న సంతోషంతో ఎళ్తాం. ఇది ఒక ఫ్యామిలీని మార్చేదైతే, ప్రతిరోజు ఒక ఫ్యామిలీని మార్చేదైతే కదా! ఇంక అంతకంటే ఏముంటుంది? మన బేసిక్ రిక్వైర్మెంట్స్ మన ఫ్యామిలీకి కావాల్సినటువంటి కనీస అవసరాలు తీరే డబ్బు, కావాల్సిన రెస్పెక్ట్, అంతకు మించిన సెక్యూరిటీ, దీంతో పాటు స్టేటస్. ఇంక వేరే రకంగా ఎలా ఎక్స్‌పెక్ట్ చేయగలుగుతాం మనం? గవర్నమెంట్ సర్వీస్‌లో కాకుండా. కదా! సో, కాబట్టి మీరు మీకు ఉద్యోగం వస్తే మీరు సొసైటీకి కొంచెం వాల్యూ యాడ్ చేసినట్టు అవుతది. మీ మోటివేషన్‌తో మీ ఫ్యామిలీలో కొంతమందికి ఉద్యోగాలొస్తాయి. మీ ఊర్లో కొంతమందికి ఉద్యోగాలొస్తాయి. ఇంకొకటి కూడా ఉంది దీంట్లో. మీరు సిన్సియర్‌గా ప్రిపేర్ అవ్వకుండా ఉండడం వల్ల మీకు సర్వీస్ రాలేదనుకోండి. మీతో పాటు ఉన్నటువంటి మీ ఊరు వాళ్ళు, లేకపోతే మీ ఫ్రెండ్స్, మీ బంధువుల వాళ్ళు, "అరే! ఇంత సిన్సియర్‌గా ప్రిపేర్ అయిన వాళ్ళకే రాలేదు కాబట్టి నీకు రాదని" చెప్పేసి వాడిని డీమోటివేట్ చేస్తారు. అంటే వాడిని ఉద్యోగానికి దూరం చేసిన పాపం కూడా మీదే అప్పుడు. సరిగ్గా ప్రిపేర్ అవ్వకపోతే. కాబట్టి ఫస్ట్ ఏదైనా సరే వ్యక్తిగతమే. పర్సనలే. కానీ ఒక స్టేజ్ దాటిన తర్వాత అన్నీ కూడా మళ్ళీ సామాజికం అవుతాయి. కాబట్టి ఒకటి సిన్సియర్‌గా గుర్తుపెట్టుకోండి. ఒక ఉద్యోగం ఖచ్చితంగా పొందాలని ఫిక్స్ అవ్వండి. ఒకటికి 10 సార్లు సిలబస్ కాపీలన్నీ అంటే సిలబస్ కాపీ కలెక్ట్ చేసుకొని,
ఒక 10 సార్లు చదివి సిలబస్ కాపీ మొత్తం కంటతా గుర్తుపెట్టుకోండి. ఎవ్వరు ఏం చెప్పినా రూల్ ఆఫ్ థంబ్‌గా నేను చెప్పినా, మరొకళ్ళు చెప్పినా రూల్ ఆఫ్ థంబ్‌గా మీరు ఫాలో అవ్వక్కర్లేదు. ఇది కరెక్టా తప్పా క్రాస్ చెక్ చేయండి. ఖచ్చితంగా ఒక 10 రివిజన్‌లు చేయండి ఒక్కొక్క సబ్జెక్ట్. సబ్జెక్ట్‌లో నేచర్ అర్థం చేసుకోండి. ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే ఒక సబ్జెక్ట్ నేచర్ అర్థం చేసుకోవడం వల్ల ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు ఒక్కొక్క దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఎలా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఫ్రూట్ అంటే దాన్ని కట్ చేసుకొని తినడం చేస్తారు. దాంతో మనం ఏదో కర్రీ చేసుకోరు. అట్లా దాని నేచర్‌ని అర్థం చేసుకొని, దాన్ని మనం ఎలా అడాప్ట్ చేసుకోవాలో చూసుకోవాలి. దీంతో పాటుగా ఎప్పుడైతే మనం స్మార్ట్ వర్క్ చేయగలుగుతామో, చాలా చాలా టైమ్ సేవ్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ అని ఒక 50 పేజీలు ఉందనుకుందాం పుస్తకంలో. మీరు అన్నింటిని ఒకే చోట అంటే కంట్రోలర్ అండ్ అడ్జర్ కాగ్, ఎలక్షన్ కమిషన్, యూపీఎస్‌సి, ఫైనాన్స్ కమిషన్ అన్నీ ఒకే టేబుల్ ఏసేసి కంప్లీట్ చేసేయొచ్చు. అంటే దాదాపుగా ఒక 90 పేజీలు ఉన్నటువంటి సమాచారాన్ని మీరు ఒక 5, 6 పేజీల్లో కుదించొచ్చు. సింప్లిఫై చేసుకోవచ్చు. ఇలా ప్రతిదాన్ని మనం చేయాల్సినంత ఒక వర్క్ చేసేసుకొని పెట్టుకున్నట్లయితే 1 ఇయర్ చాలా సఫిషియెంట్‌గా సరిపోతుంది. కాంపిటీటివ్ ఎగ్జామినేషన్‌లో మీకు ఒక ఉద్యోగం పొందడానికి అది సరిపోతుంది. కాకపోతే ఏంటంటే మరి సార్ ఇంత కాంపిటీషన్ ఉంది గదా! 5,00,000 మంది అప్లై చేస్తే అటెండ్ అయ్యేవాళ్ళ పర్సెంటేజే మీరు గమనించుంటే ఎంత పర్సెంటేజ్ అటెండ్ అవుతారు ఎగ్జామ్‌కి? 60, 65 మధ్యలో అటెండ్ అవుతారు. దాంట్లో 65లో 40% ఆఫ్ ద యాస్పిరెంట్‌కి సిలబస్ ఏంటో తెలీదు నిజానికి. కొంతమంది అప్పుడు ఎగ్జామ్ కోసం వచ్చి రాసి ఎళ్ళిపోయేవాళ్ళు. నిజంగా సీరియస్‌గా ఉండే ఈవెన్ కోచింగ్‌లో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే నేను చాలా బ్యాచ్‌ల్లో చూస్తుంది ఏంటంటే కోచింగ్ స్టార్ట్ అయినప్పుడు ఉన్న నంబరు అందరూ వచ్చిన తర్వాత ఒక లెవెల్ వచ్చిన తర్వాత ఎండింగ్‌కి వచ్చే వరకు తగ్గిపోతూ ఉంటది గ్రాడ్యుయల్‌గా. ఎందుకంటే వాళ్ళకి అక్కడితో వాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఏదో ఫ్యామిలీ అవసరాలు ఉంటాయి. లేకపోతే స్టేబుల్‌గా రన్ అవ్వలేరు. ఇంకేవో కారణాలు ఉంటాయి. ఇవి జరుగుతుంటాయి. కాబట్టి సిన్సియర్‌గా ఎఫర్ట్ చేయగలిగిన వాళ్ళకి సర్వీస్ వస్తుంది. అంతకంటే ఇంకేమీ లేదు. సో, స్టేబుల్‌గా వర్క్ చేయాలి. అసాధారణమైన తెలివితేట అక్కర్లేదు. ఉన్న మినిమమ్ నాలెడ్జ్ మనం అంటే సార్ అక్కడ మేము తెలివితేట లేదని మీరు అనుకుంటున్నారా మాకు? అట్లా కాదు. ఎందుకంటే ఈ 99% 100% ఇస్రో సైంటిస్ట్‌లు వాళ్ళకి గావాలి. మీకు ఒక 70% ఉంటే చాలు. అంటే ఈ ఎగ్జామినేషన్స్‌కి. మీరొకటి అబ్జర్వ్ చేయండి. ఔట్ ఆఫ్ 150 మార్క్స్ ఉన్నటువంటి జనరల్ స్టడీస్ పేపర్‌లో మాక్సిమం వస్తే ఎన్నొస్తాయండి? ఎన్ని మార్కులొస్తాయి? టాప్ ర్యాంకర్, స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ అనుకోండి. 120 బిలోనే వస్తాయి. మరి ఎందుకు 149 రావు? లేదా ఎందుకు 150 రావు? అదే ఎంసెట్‌లో 160కి 159 ఎందుకొస్తాయి? లేదా 160 కూడా ఎందుకొస్తాయి? ఆ! డిఫరెన్స్ ఏంటి? అక్కడ అకాడమిక్. మరి ఏజ్ పరంగా తీసుకుంటే వాళ్ళేమో 17 ఏళ్ల పిల్లవాడు, మనమేమో గ్రాడ్యుయేషన్ అయిపోయిన మెచ్యూరిటీ ఉన్నవాళ్ళం. మరి అలాంటప్పుడు ఏళ్ల తరబడి ప్రిపేర్ అవుతారు. ఎందుకు రావు అంటే, అక్కడ స్పెసిఫిక్‌గా సిలబస్ ఉంటది. ఇక్కడ కరెంట్ ఇష్యూస్‌తో లింక్ అయి ఉంటుంది. అప్లికేషన్ మారుతూ ఉంటుంది. దాంతో పాటు ఇంకొకటి గూడా ఇవన్నీ మనం కారణాలు చెప్పుకున్నా, ఇంకొక మేజర్ రీజన్ ఏంటంటే, అక్కడ ప్రతిరోజు టెస్ట్. ప్రతి టాపిక్‌కి టెస్ట్. 2, 3 సంవత్సరాల పాటు పూర్తిగా ఉంటారు. కదా! మీకు ఏ కోచింగ్ తీసుకున్నా కూడా 6, 7 నెలలు కోచింగ్ ఉంటుంది. కోచింగ్‌లో ఫ్యాకల్టీ అంటే చాప్టర్ వైస్ టెస్ట్ పెడతారు, టాపిక్ వైస్ టెస్ట్ పెడతారు కానీ, ప్రతిరోజు మిమ్మల్ని వెంటాడి నువ్వెందుకు ఇది ప్రిపేర్ అవ్వలేదని అడగరు కదా ఇక్కడ. నువ్వు ప్రిపేర్ అవుతే అవుతావు. లేకపోతే నిన్ను క్వెషన్ చేసేవాళ్ళు ఎవరు లేరు. కాబట్టి అక్కడ సెల్ఫ్ డిసిప్లిన్ ముఖ్యం మనకి. అక్కడేమో వాళ్ళని కంట్రోల్ చేస్తారు. ఈ డిఫరెన్స్ ఒకటుంటది. ఇంకొకటేంటంటే డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి. అన్ని సబ్జెక్ట్‌లు అందరికీ ఒకేలాగా రిసీవ్ అవ్వాలని లేదు కదా! కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 75 మార్క్స్ పాలిటీకి ఏపీలో ఉంది సిలబస్. 50 మార్క్స్ తెలంగాణలో ఉంది పాలిటీ విభాగానికి. ఔట్ ఆఫ్ 50, ఔట్ ఆఫ్ 75 ఎన్ని మార్క్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తారు? 70కి 75కి 75, 50కి 50 ఈ సబ్జెక్ట్‌లో రావాలని ఎక్స్‌పెక్ట్ చేస్తున్న వాళ్ళు ఎంతమంది ఉంటారు? పోనీ ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు మీరు? ఔట్ ఆఫ్ 75కి ఎన్ని మార్కులొస్తే ఇన్ని మార్కులొస్తాయి. 75కి 75 రావాలని కోరుకుంటున్నారా? లేదా 50కి 50 రావాలని ఎంతమంది కోరుకుంటున్నారు? రావా అట్లా? రావు. మరంటే నువ్వేమి చెప్పరా సార్? పైన పైన చెప్పేసి సబ్జెక్ట్ అంతా దులిపేస్తారా? అట్లేమి కాదు. ఎందుకంటే ఇక్కడ ఔట్ ఆఫ్ 75కి 65, ఔట్ ఆఫ్ 50కి 44, 45 ఈ రేంజ్ మార్కులొస్తాయి. మీకు మంచి మార్కులొచ్చినట్టే. మొన్న మీరు చూసారు ఏపీలో పేపర్ చాలా సింపుల్‌గా వచ్చిందండి. అందరూ అనుకున్న మాటే. కానీ మాకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుందన్న వాళ్ళు క్వాలిఫై కూడా అంటే ఇక్కడ 1:2లో లేరిప్పుడు కొంతమంది.
ఎందుకు అలా లేరు అని అంటే ఇక్కడ చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. మీకు నాలెడ్జ్ ఉండడం వేరు, మీరు అక్కడ అప్లై చేయడం వేరు, ఆ టైంలో ఇన్ టైంలో రాయడం వేరు, మీరు రాసింది కరెక్ట్ అనుకోవడం వేరు, అక్కడ నిజంగా కరెక్ట్ అవ్వడం వేరు కదా! సో, కాబట్టి ఒక సబ్జెక్ట్ కాకుండా అన్ని సబ్జెక్ట్‌లకి సేమ్ ప్రియారిటీ ఇస్తూ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 75కి 65 వస్తున్నాయా? ఈ సబ్జెక్ట్ ఇక్కడ కొంచెం ఆపేసి ఇంకో సబ్జెక్ట్ పికప్ చేయాలి. అలా అన్నిటిని యావరేజ్‌గా మీకు ఇష్టం లేకపోయినా చదవాల్సిందే. అంటే సార్ నాకు చిన్నప్పటి నుంచి మెంటల్ ఎబిలిటీ మీద ఆసక్తి లేక నేను వేరే గ్రూప్‌లో జాయిన్ అయ్యాను సార్. ఇప్పుడు కుదరదు. ఇప్పుడు నేర్చుకోవాల్సిందే. కాబట్టి అన్ని సబ్జెక్టులు నేర్చుకోవాలి. పర్ఫెక్ట్‌గా నేర్చుకోవాలి. ఇక సహజమైన భయాలు కొన్ని ఉంటాయి. పాలిటీ సబ్జెక్ట్ అంటే ఉండే భయాలు ఏముంటాయి జనరల్‌గా? ఈ సబ్జెక్ట్‌లో ఏమన్నా ఇది టఫ్, ఇది ఇబ్బంది అని అనుకున్నవి ఏమన్నా ఉన్నాయా? మీకు అసలు ఈ సబ్జెక్ట్ ఒకటి ఉంటదని తెలుసు గదా! ఆ! ఏంటి టఫ్ ఏరియా పాలిటీలో? ఏది కష్టం? డిఫికల్ట్ ఇది అనేది. ఏం కష్టం? అట్లాంటివేమి లేవా? ఇది కష్టం సార్. ఇది నేర్చుకోవడం ఇబ్బంది. ఇక్కడ మనం ఇబ్బంది పడతాం. ఇవి గుర్తుపెట్టుకోవడం కష్టం. అట్లాంటివేమన్నా ఉన్నాయా? ఆర్టికల్స్. ఇంకా కేసులు, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ కదా! సో, ఇవన్నీ గూడా ఏంటంటే ఆర్టికల్స్ మెమోరైజ్ చేయాలని అనుకోకండి. ఆటోమేటిక్‌గా కాన్సెప్ట్‌లో భాగంగా ఆర్టికల్స్ రావాలి. అంటే ఇప్పుడు ఇలా ఎలాంటిదంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ మ్యారేజ్ అయితుందనుకుందాం. ఈ పర్సన్ మేల్, ఈమె ఫీమేల్ అనుకోండి. ఈ మ్యారేజ్‌లో ఒక 1000 మందొచ్చారు. అందరూ గిఫ్ట్‌లు ఇచ్చి ఎళ్ళిపోయినారు. లేదా ఒక 200 మందొచ్చారనుకుందాం. అందరూ అమ్మాయి తరఫు వాళ్ళందరూ వచ్చారు. మాట్లాడెళ్ళిరు. అందరూ వచ్చినప్పుడల్లా ఈయన మా ఫ్రెండు, ఈయన మా బంధువు, ఈయన సో అండ్ సో చెప్పింది. అందరూ ఎళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు వాళ్ళ పేర్లన్నీ ఒకసారి చెప్పురా అని అడిగిందనుకోండి వాడిని. చెప్పగలడా? చెప్పలేడు. కానీ ఒక 4 ఏళ్ల తర్వాత దీంట్లో 30 మందో, 50 మందో ఖచ్చితంగా వాళ్ళ పేర్లు గుర్తుపెట్టుకునే అవసరం లేకుండానే ఆయనకు గుర్తుంటాయి. ఎందుకు? ఆళ్ళతో 4 సార్లు కలుస్తాడు, మాట్లాడతాడు అలా. ఈ సబ్జెక్ట్ కూడా ఏంటంటే, మీరు ఆర్టికల్ 12 డెఫినిషన్ ఆఫ్ ద స్టేట్ రాజ్యం నిర్వచనం, ఆర్టికల్ 13 న్యాయ సమీక్ష, జ్యుడిషియల్ రివ్యూ ఇట్లా వర్కౌట్ చేస్తే వర్కౌట్ అవ్వదు. ప్రతి సబ్జెక్ట్‌ని మీరు ఆర్టికల్‌లో ఉన్న విషయాలు మాత్రమే కాదు, ఇంక్లూడింగ్ సబ్ క్లాజెస్ కూడా నేర్చుకోవాలి. అలా నేర్చుకున్నప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 15 అని ఒక ఆర్టికల్ ఉంది. ఆర్టికల్ 15 ఏం చెప్తోంది అంటే, వివక్షల నిషేధం. ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్స్ అంటుంది. అంటే వివక్షలు చూపకూడదు. 15 క్లాజ్ 1లో గవర్నమెంట్ అంటే స్టేట్ ఈస్ నాట్ అలౌడ్ టు షో ద డిస్క్రిమినేషన్స్. రాజ్యం వివక్షలు చూపకూడదు. అంటే ప్రభుత్వం వ్యక్తుల మధ్య ఎక్కువ తక్కువ అనే భేదం చూపకూడదు అని చెప్తున్న ఆర్టికల్ ఏది? 15(1). 15(2) ఏం చెప్తోంది? సిటిజన్స్ పౌరులు ఇతర పౌరుల పట్ల వివక్ష చూపకూడదు. ఒక పౌరుడు ఇంకొక పౌరుడిని చిన్న చూపు చూడకూడదు. సిటిజన్స్ ఆర్ నాట్ అలౌడ్ టు షో ద డిస్క్రిమినేషన్ అగైన్స్ట్ ద అదర్ సిటిజన్స్. 15 మరి సార్ అక్కడ వివక్షలు చూపకూడదు అంటున్నాం కదా! అన్నా కూడా మనకి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఉమెన్ రిజర్వేషన్స్ ఉన్నాయి కదా! అంటే అవి ఎగ్జెంప్షన్స్. అంటే ఇప్పుడు 15(3)లో ఏమన్నారు? వాట్ ఎవర్ ద స్పెషల్ ఫెసిలిటీస్ ఆర్ ప్రొవైడెడ్ ఫర్ ద వుమెన్ అండ్ చిల్డ్రన్ ఆర్ నాట్ అగైన్స్ట్ ద ఈక్వాలిటీ. రాజ్యం మహిళలు మరియు పిల్లలకు కల్పించే రిజర్వేషన్‌లు సమానత్వానికి వ్యతిరేకమని అనుకోకండి అంటుంది. అంటే వుమెన్ రిజర్వేషన్ అనుకోండి 15(3). 15(4) ఏంటి? ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్‌లు. 15(5) ఏంటి? ఓబీసీ రిజర్వేషన్. 15(6) ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్. ఇలా మొత్తం కాన్సెప్ట్ ఇప్పుడు తెలుసు కదా! ఇప్పుడు నేనేమి రాయలేదు. 15 ఏం చెప్తోంది? డిఫరెన్స్ చూపించొద్దంటుంది. 15(1) ఎవరు చూపించొద్దు? గవర్నమెంట్. 15(2) 15(3) వుమెన్ రిజర్వేషన్. 15(4) 15(5) 15(6) మనం ఒకటే నిమిషం కదా మాట్లాడుకున్నాం. ఇక్కడేం మనం కష్టపడి గుర్తుపెట్టుకున్నామా? ఏమి లేదుగా. ఇప్పుడు 15లో ఇన్నుంటాయని తెలియాలిగా ఫస్ట్. తెలిసినప్పుడు మనం క్లాస్ మాట్లాడినప్పుడు దీని మీద ఒక అర్ధగంట చాలా డీటెయిల్డ్‌గా అసలు ఇదేముంది అనేది మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు ఒక పిక్చర్ మాదిరిగా గుర్తుంటది. మీరెప్పుడైనా అబ్జర్వ్ చేయండి. మీరొక సినిమా థియేటర్‌లో చూసిన తర్వాత మళ్ళీ ఓటీటీలో సినిమా వస్తున్నప్పుడు మీరు ఆన్ చేస్తుంటే డైలాగ్ నెక్స్ట్ ఏమొస్తదో మీకు దాదాపుగా గుర్తుంటుంది. అవునా? ఎందుకలా? ఒకేసారి చూసుంటాం అప్పటికి. ఎందుకలా అంటే చాలా కాన్షియస్‌గా చూసుంటాం కదా! ఇది అంతే. నేను ఒకటి మాత్రం చెప్పగలను. మీకు ఒకవేళ అంటే ఒక లాంగ్వేజ్ తెలుగు గాని, ఇంగ్లీష్ గాని ఏ మీడియం వాళ్ళకది. చదవడం, రాయడం వచ్చుంటే చాలు పాలిటీ నేర్పించి పంపించే రెస్పాన్సిబిలిటీ నాది. ఇంక దీంట్లో మీరు వేరే ఆలోచించాల్సిన రాజ్యాంగ సవరణలు, ఆర్టికల్స్, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఏమీ అక్కర్లేదు. సార్ ఎప్పుడో స్కూల్‌లో వదిలేసాను నేను. 10థ్ క్లాస్ అప్పుడు చదివాను సార్ నేను ఆ సోషల్ సబ్జెక్టు. ఆ తర్వాత నేను పట్టుకోలేదు. ఎప్పుడు సందర్భమే రాలేదు.
మీకు రాయడం, చదవడం వచ్చుంటే ఒక భాష అర్థమైతే సబ్జెక్ట్ ఆటోమేటిక్‌గా వస్తది. అది గొప్పతనం ఏమీ కాదు. అది సబ్జెక్ట్‌ని మెథడ్ ఉంటుంది. ఆ మెథడ్‌లో మనం ఫాలో అయిపోవడం అంతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం సర్కస్ చూస్తున్నప్పుడు ఎక్కడ కింద పడిపోతాడో ఈ వ్యక్తి అని ఫీల్ అవుతాం ఒక్కొక్కసారి. కానీ రోజుకి 4 షోలు అదే స్టంట్ చేస్తుంటాడు లైఫ్ లాంగ్. ఎందుకు? ఆ భయం వాడికెందుకుండదు? ఆడికి మెథడ్ తెలుసు. కాబట్టి ఆ భయం లేకుండా చేస్తాడు. కాబట్టి ఇక్కడ మనం ఏంటంటే ఆ మెథడ్ అర్థం చేసుకోవాలి. ప్రతి సబ్జెక్ట్‌కి ఒక మెథడ్ ఉంటుంది. ఆ మెథడ్ అర్థం చేసుకొని దానికి అనుగుణంగా ఎళ్ళిపోవాలి. 4, 5 రోజుల్లో ట్యూన్ అవుతారు. మనం దాన్ని అర్థం చేసుకోవడానికి. ఆ తర్వాత ఆటోమేటిక్‌గా సిలబస్ కంప్లీట్ అయిపోతుంది. సో, ఇంకా మీరేమన్నా అడగాల్సిన విషయాలున్నాయా? గ్రూప్ 2 పాలిటీ విభాగానికి సంబంధించి అడగాల్సిన విషయాలు, తెలుసుకోవాల్సిన విషయాలు ఏమన్నా ఉన్నాయా? అంటే క్లాస్ డయట్స్, ఫీజులు అవన్నీ వాళ్ళు మీకు అనౌన్స్ చేస్తారు. వాళ్ళు తెలియజేస్తారు. సబ్జెక్ట్ గురించి ఏమన్నా మాట్లాడాల్సిన విషయాలున్నాయా? ఇంకేమి లేవా? సో, మిగతా ఫ్యాకల్టీలు కూడా మీకు దీని మీద ఒక చిన్న ఐడియా ఇస్తారు. నేను మీకేమి చెప్పలేదు. జస్ట్ ఒక బేసిక్ ఐడియా మాత్రమే ఇచ్చాను. క్లాస్‌లో మళ్ళీ మనం మాట్లాడుకుందాం. సో, మీలో సిన్సియర్‌గా ఎగ్జామ్ రాస్తున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒక మంచి ఉద్యోగం రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థాంక్ యూ. ఆల్ ది బెస్ట్.